హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అలాగే మీ హాల్ టికెట్లో డీటెయిల్స్ కానీ, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న డీటెయిల్స్ కానీ మీ ఆధార్తో మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి, తర్వాత మీరు హాల్ టికెట్లో లేదా మీరు అప్లై చేసినప్పుడు ఉన్న ఫోటో ఒకవేళ ఇప్పుడు లేకపోతే మరి మనం ఏం చేయాలి, అలాగే ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్తో పాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే దాన్ని యూజ్ చేసుకుని ఫ్రీ ట్రావెల్ అథారిటీగా మీరు ఫ్రీగా ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత ఒకవేళ మీ పేరులో కనుక ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండి మిగతా క్యాపిటల్ లెటర్స్లో ఇలా రకరకాలుగా ఉంటే మీరు దానికి ఏం చేయాలి, తర్వాత మీ ఎగ్జామ్కి మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలి మీ వెనక, తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ మర్చిపోతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ మనం ఎలా రికవర్ చేసుకోవాలి, మీ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి, కామెంట్స్లో అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు ఇందులో క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనకి అందరికి కూడా తెలుసు కదా, ఆల్రెడీ గ్రేడ్ 1 ఎగ్జామ్ అనేది ఈరోజు 19th స్టార్ట్ అయింది. ఆల్రెడీ 3 షిఫ్ట్స్ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. సో గ్రేడ్ 3 అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి, 20th నుంచి. మీకు ఇక్కడ డేట్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. అలాగే కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది, సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతుందని కూడా చెప్పాం కదా. సో గ్రేడ్ 1 ఎగ్జామ్ ఈరోజు రేపు అయిపోతాయి. ఓకే, గ్రేడ్ 3 ఎగ్జామ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. 30th వరకు అయితే మనకు ఉంటాయి, December 30 వరకు కూడా, ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ 29th వరకు ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వారందరికీ కూడా సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, ఈరోజు 19th కాబట్టి. అలాగే హాల్ టికెట్స్ ఓన్లీ 20th అలాగే 23rd ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అయ్యాయి, ఓకేనా. సో రేపు 20th కాబట్టి రేపు అందరికి కూడా ఇంకా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే కంప్లీట్గా అందరికి కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట. ఎవరికైతే ఇంకా ఓపెన్ అవ్వకుండా ఎవరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ అని చెప్పి, లేదంటే 10 days బిఫోర్ మాత్రమే లైవ్ అవుతుందని చెప్పి ఎర్రర్ మెసేజ్ వస్తే వాళ్ళందరూ కూడా వెయిట్ చేయాలి. అంటే మీ ఎగ్జామ్ డేట్ ఇంకా 10 days కంటే ఎక్కువ ఉందని అర్థం అనమాట, ఓకేనా. సో రేపు అయితే మీకు అందరికీ కన్ఫామ్గా ఓపెన్ అయిపోతాయి. రేపు ఈవినింగ్ 6 o'clock ఈవినింగ్ ఈ టైం లోపు అయితే మీకు అందరికీ కూడా ఓపెన్ అయిపోతాయి, ఓకేనా. ఇది మెయిన్. తర్వాత మీరు ఈ కాల్ లెటర్ కానీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ డౌన్లోడ్ చేయాలి అంటే మీకు కన్ఫామ్గా మీరు గ్రేడ్ 1కి కావాల్సింది డౌన్లోడ్ చేయాలంటే గ్రేడ్ 1 లింక్, గ్రేడ్ 3కి కావాలి అంటే గ్రేడ్ 3 లింక్ మాత్రమే క్లిక్ చేయాలండి. రెండు వేరు లింక్స్, రెండు కూడా సేమ్ కాదు. సో ఒక లింక్ ఓపెన్ చేసి వేరే డీటెయిల్స్, గ్రేడ్ 1 లింక్ ఓపెన్ చేసి గ్రేడ్ 3 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే అది రాంగ్గా చూపిస్తుంది అనమాట. సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మీకు ఎర్రర్ అయితే వస్తుంది. సో మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేదని అర్థం. మీరు చాలామంది అవే కామెంట్స్ చేస్తున్నారు, నేను కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మా డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా రాంగ్ అని చెప్తుందని చెప్పి చాలామందికి రిప్లై చేస్తున్నాను, కానీ చాలా ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి. సో అందుకే చెప్తున్నాను, గ్రేడ్ 1 లింక్ వేరు, గ్రేడ్ 3కి లింక్ వేరు, ఓకేనా. అయితే ఈ గ్రేడ్ 3 లింక్ ఓపెన్ చేసి మీరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఏదే ఎగ్జామ్ అప్లై చేసుకుంటే దాన్ని మాత్రమే క్లిక్ చేయాలి, ఇది మెయిన్. తర్వాత ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఎలా, RRB apply.gov.in ఈ వెబ్సైట్ ఉంటుందండి, ఓకేనా. దీనిలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేసి లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మీ డేటా ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన అన్ని అప్లికేషన్స్, జేఈ కావచ్చు, NTPC కావచ్చు, ALP కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, RPF SI కానిస్టేబుల్ కావచ్చు, అన్నీ ఏవైతే అప్లై చేసి ఉన్నారో అన్నీ కూడా కనిపిస్తాయి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తాయి. తర్వాత అవి యాక్సెప్ట్ అయిందా, ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో అప్లికేషన్ స్టేటస్ అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట. సో దేనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ దాని తిన్నగా క్లియర్గా ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే లాగిన్ అవ్వడానికి ఫర్గట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సేమ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక కొత్త పాస్వర్డ్ జనరేట్ అయ్యి వస్తుంది. ఆ పాస్వర్డ్ యూజ్ చేసి, ఓకేనా, ఆ పాస్వర్డ్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. మీరు లోపలికి వెళ్ళి దాన్ని కావాలనుకుని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అది ఉంచుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇది అర్థమైంది కదా. సో మీరు హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ కావాలి లేదా సిటీ ఇంటిమేషన్ స్లిప్ కావాలంటే కరెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేయాలి, గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఇందులోకి వచ్చి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడే ప్రొవైడ్ చేశానండి మన వెబ్సైట్లో, ఓకే. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. ఇది RRB టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి, ఇది RRB టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అదే వెబ్సైట్కి వెళ్ళిపోతారు. చూసారు కదా. సో మొత్తం మీకు డేటా అక్కడే ఇచ్చేసాను, ఓకేనా. నెక్స్ట్ ఇక మనం
ఎగ్జామ్లో మీరు అప్లై చేసినప్పుడు ఒక్కొక్కరికి చాలామందికి ఏమొస్తుందంటే ఎర్రర్ ఇక్కడ పేరు ఈ విధంగా ఉంటే ఒక్కొక్కరికి ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ వస్తుంది, చాలామందికి మ్యాక్సిమం వస్తుంది. సో అలా ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేదండి. యాక్చువల్గా ఫస్ట్ లెటర్ క్యాప్లో ఉండి మిగతా స్మాల్ రావాలి, ఒక సిస్టమ్ ఎర్రర్ వల్ల ఆ విధంగా వస్తుంది. సో ఒక్కొక్కసారి ఫిల్ చేసినప్పుడు కూడా క్యాప్స్ లాక్ ఆన్ చేసి రివర్స్లో చేయడం వల్ల అలా వస్తుంది. సో అలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది, ఓకేనా. మీ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి? ఓకే, ఇక్కడ ఉన్న డేటా మీ ఆధార్లో ఉన్న డేటా కూడా సేమ్గా లేకపోతే ఏం చేయాలి కూడా ఇప్పుడు మీకు చెప్తాను, ఓకేనా. దానికంటే ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అందరికీ కూడా తెలుసు కదా. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏంటంటే మనకి మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందుగా మీకు తెలుస్తుంది మీ ఎగ్జామ్ అనేది ఏ సిటీలో వచ్చింది, అంటే ఏ సిటీకి వెళ్ళాలి మీరు ఎగ్జామ్ రాయడానికి 10 రోజుల ముందు. ఎందుకు? మీకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా, అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం వచ్చిందో తెలియదు కదా. సో ముందుగా 10 రోజుల ముందు తెలిస్తే మీరు ప్లాన్ చేసుకోవడానికి అనమాట. సో నాకు సికింద్రాబాద్లో వచ్చింది లేదా విశాఖపట్నంలో వచ్చింది అనేది ముందుగా తెలుస్తుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మీకు ఇందులోనే చూడండి, సిటీ ఇంటిమేషన్ స్లిప్లోనే మీకు ఈ విధంగా ట్రావెల్ అథారిటీ అనే ఒక కాలం ఉంటుంది కింద, ఓకేనా. ఈ వ్యాలిడిటీ ఆఫ్ పాస్, ఓకే, ఎప్పటి నుంచి ఎప్పుడులోపు చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసుకోవచ్చు, ఓకే, క్లియర్గా ఇస్తారు ఇక్కడ ఇందులోనే. తర్వాత ఈ ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ దాంది. ఇక్కడ మీకు ఒక 14 డిజిట్స్ యూనిక్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ యూజ్ చేసి మీరు, ఓకేనా, ఈ నెంబర్ యూజ్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ నెంబర్ యూజ్ చేసి మీరు ఫ్రీగా ట్రైన్ టికెట్ స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు రైల్వే కౌంటర్కి వెళ్ళి, రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి అక్కడ ఈ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఈ డిజిట్స్ 14 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఫిల్ చేస్తే వాళ్ళు మీకు ఫ్రీగా టికెట్ అయితే బుక్ చేస్తారు, ఓకే. కాస్ట్ ఏమీ పే చేయాల్సిన అవసరం, మనీ పే చేయాల్సిన అవసరం లేదు, 0 కాస్ట్ అనమాట. ఈ కోడ్ ఎంటర్ చేయగానే వాళ్ళకి 0 చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళండి, లేదంటే వాళ్ళు ఇది ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే చేయరు కదా, వాళ్ళు మ్యాచ్ అవ్వాలన్నమాట. సర్టిఫికేట్ చూసి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని చేస్తారు, ఓకేనా. అర్థమైంది కదా, ఇది మెయిన్, ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కింద ఈ కాలం ఉండదు అనమాట. ఈ ట్రావెల్ అథారిటీ మిగతాదంతా కూడా సేమ్, ఎక్కడ వచ్చింది ఏంటి. అలాగే మీకు ఒక లెటర్లో ఎగ్జాక్ట్ సెంటర్ నేమ్ వస్తుంది, అడ్రస్ క్లియర్గా వస్తుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఈ విధంగా మీకు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ వెళ్ళాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలాగే ఎగ్జామ్ టెస్ట్ స్టేట్ ఏంటి, ఏ సిటీలో వచ్చింది అని తెలుస్తుంది అనమాట. అంటే మీరు ఎక్కడ ఏ డేట్ని వెళ్ళాలి, ఏ షిఫ్ట్లో రాయాలి, ఓకే. షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఇక్కడ ఇస్తారు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. షిఫ్ట్ 1 రిపోర్టింగ్ టైం ఇది. షిఫ్ట్ 1 ఎగ్జామ్ మనకి మార్నింగ్ 9 o'clock ఉంటుంది. సో దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీకు గేట్ క్లోజింగ్ టైం అనమాట. సో 9 గంటలకు ఎగ్జామ్ అంటే 8:30కే వెళ్ళిపోవాలి. 8:30 తర్వాత వెళ్తే మీకు లోపలికి అలౌ చేయరు. సో మీ షిఫ్ట్ టైం కంటే ఒక అరగంట ముందుగానే వెళ్ళాలి. అలాగని చెప్పి అరగంట ముందుగా వెళ్ళకండి. రిపోర్టింగ్ టైం మీకు 1.5 1.5 hour ముందు ఉంటుంది అనమాట. సో 9 గంటల ఎగ్జామ్ అంటే 7:30 నుంచి మీకు లోపలికి అలౌ చేస్తారు. సో ఆ టైంకి వెళ్ళిపోతే మీకు అక్కడ ప్రాసెస్ అంటూ ఉంటుంది, ఆధార్ వెరిఫికేషన్ అని ఇవన్నీ కూడా, ఓకేనా. ఇవి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళిపోతే బెటర్ అనమాట. సెకండ్ షిఫ్ట్ మీకు మధ్యాహ్నం 12:45 12:45కి. సో హాఫ్ అన్ అవర్ ముందు గేట్ క్లోజింగ్ టైం 12:15, రిపోర్టింగ్ టైం ఏమో 11:15కి వెళ్ళిపోవచ్చు. 11:15 నుంచి మీకు అలౌ చేస్తారు. అలాగే థర్డ్ షిఫ్ట్ ఎప్పుడు మీకు ఎగ్జామ్ 4:30కి, రిపోర్టింగ్ టైం ఏమో 3 PM నుంచి అలౌ చేస్తారు. గేట్ క్లోజింగ్ టైం వచ్చేసి మనకి 4 అనమాట, ఓకేనా. ఇది మెయిన్. ఈ గేట్ క్లోజింగ్ టైం తర్వాత మీరు వెళ్తే మాత్రం లోపలికి అయితే అలౌ చేయరు, ఓకేనా. ఇంకా హాల్ టికెట్లు ఏముంటాయో ఒకసారి చూద్దాం. హాల్ టికెట్ ఆల్రెడీ చూశారు కదా. సో హాల్ టికెట్లో మీ రోల్ నెంబర్ ఉంటుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పేరు, ఆధారు అవైలబుల్ ఉందా లేదా అవి చూపిస్తుంది, ఓకేనా. ఆధార్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను అది కూడా. తర్వాత ఎగ్జామ్ సిటీ, ఆ డేటు, షిఫ్ట్ టైము, ఓకేనా. మీరు రిపోర్ట్ చేయాల్సిన టైం ఎంత, మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు ఎగ్జామ్కి అని. సో మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మీరు హిందీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అలా ఇంగ్లీష్ అందరికీ కామను. అలాగే మీరు మీ లోకల్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ అడ్రస్, ఈ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తెలియకపోతే ఇక్కడ బ్లూ లింక్ ఉంటుంది, బ్లూ కలర్లో. దీనిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో ఆ లొకేషన్ చూపిస్తుంది. మీరు ఉన్న ప్లేస్ నుంచి ఎంత దూరము, ఎలా వెళ్ళాలి అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్విజిలేటర్ మీ ఎగ్జామ్ సెంటర్లో ఆయన సైన్ చేస్తారు, ఓకేనా. తర్వాత ఈ పైన ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటో ఇక్కడ మీరు అతికించాలి. అలాంటి ఫోటోనే మీరు ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో సో ఆ ఫొటోస్ ఉంచుకోవాలండి. అందుకే ఒక 15 లేదా ఒక 50 ఫొటోస్ ఉంచుకున్నా పర్లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అయ్యేలోపు చాలా ఫొటోస్ యూజ్ అవుతాయి. సో అందుకే దీన్ని మీరు ఎప్పుడైనా స్టూడియోలో తీసుకున్నప్పుడు వాళ్ళని చెప్పి మీ ఈమెయిల్కి ఆ ఫోటోని
పంపించమని చెప్పాలి. సో ఎప్పుడైనా మీకు మళ్ళీ ఫోటో కావాలంటే జస్ట్ అది మీరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి ప్రింట్ ఇచ్చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోటో లేకపోతే తప్పదు మరి, ఆ ఫోటో లేనప్పుడు ఏదో ఒక ఫోటో మీ ఫేస్తో మ్యాచ్ అయ్యేలాగా ఏదో ఫోటో అయితే తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఉంటే అది బెటర్, లేకపోతే అక్కడ మళ్ళీ టైం వేస్ట్, టైం లాస్ అయితే ఉంటుంది, కొంచెం ఆర్గ్యూ జరుగుతాయి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అది ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఫిల్ చేయకూడదు. ఫిల్ చేశారంటే ఈ హాల్ టికెట్ వాళ్ళు ఎలా చేయరు. మీరు ఈ హాల్ టికెట్లో ఏమి కూడా ఫిల్ చేయొద్దండి, ఖాళీ అలా పట్టుకొని మీరు వెళ్ళిపోవాలి. ఫోటో ఒకటే అతికించండి. వాళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్ తంబు తీసుకుంటారు, ఇక్కడ రైట్ హ్యాండ్ తంబు తీసుకుంటారు, మీ సిగ్నేచర్ తీసుకుంటారు, ఇక్కడేమో మళ్ళీ ఆ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మెయిన్ మీరు వెళ్ళే వాళ్ళకి మెయిన్ ఇన్స్ట్రక్షన్ డేట్ ఒకసారి చూడండి. ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే వెళ్ళిపోండి, రిపోర్టింగ్ టైంకి వెళ్ళిపోయేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీ ఆధార్ ఏదైతే ఉందో, ఎవరైనా చాలామంది బయోమెట్రిక్ లాక్ అనేది వేస్తూ ఉంటారు. సో ఆధార్ కనుక బయోమెట్రిక్ లాక్ కనుక వేసి ఉంటే, లాక్లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళాక పనిచేయదు, బయోమెట్రిక్స్ అథెంటికేషన్ జరగదు. సో మీరు దాన్ని ఖచ్చితంగా అన్లాక్ చేసుకునే వెళ్ళాలి. మీరు ఎప్పుడు లాక్ చేయకపోతే పర్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి మేము అప్లోడ్ చేశాను. మీకు ఏం డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి అన్లాక్లో ఎలా చేయాలి ఏంటంది. ఓకే. ఆధార్ని లేకపోతే అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ రిపోర్టింగ్ టైమ్స్ అని చెప్పాను ఇప్పుడే, మీ ఎగ్జామ్ టైము అన్నీ కూడా. సో మీరైతే ఎగ్జామ్ టైంకి గంటన్నర ముందు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, గేట్ క్లోజింగ్ టైం తర్వాత అయితే అలౌ చెయ్యరు లోపలికి అని చెప్పి కదా. తర్వాత సో దూరంగా ఉన్న ప్లేసులకి అయితే మీరు ఒక రోజు ముందుగానే చేరిపోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి కంగారు పడి వెళ్లకుండా ఉండడం కోసం. తర్వాత మీ కాల్ లెటర్, ఎగ్జామ్ సెంటర్కి ఏం తీసుకెళ్ళాలి ఇప్పుడు? ఈ కాల్ లెటర్ ఈ ఫస్ట్ పేజ్ ఒకటి ఉంటే సరిపోతుంది మొత్తం. ఓకేనా. ఇది తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటుగా 2 ఐడి ప్రూఫ్స్ తీసుకొని రమ్మంటున్నారు. అందులో ఒకటి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయి ఉండాలి. ఓకేనా. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ చేస్తారు కదా, అందుకు వెరిఫై చేయడం కోసం ఆధారు, దాంతోపాటుగా పాన్ కార్డు కానీ లేదా వాటర్ కార్డు కానీ, లేదంటే ఈ ఆధార్, ఒరిజినల్ ఆధార్ లేకపోతే ఈ ఆధార్, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్స్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. కావాలంటే అక్కడి నుంచి మీరు మీ ఈ ఆధార్ని డౌన్లోడ్ చేసుకుని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, కార్డు లేకపోతే ఎవరికైనా. తర్వాత పాన్ కార్డు, ఒకవేళ పాన్ కార్డు లేకపోయినా మిస్ అయినా ఈ పాన్ కార్డు కూడా పట్టుకొని వెళ్ళచ్చు, ఈ పాన్ కార్డు. ఓకేనా. ఒకవేళ మీకు పాన్ లేకపోతే అప్లై చేస్తే వెంటనే మీకు ఈ పాన్ కూడా జనరేట్ అయిపోతుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా. ఈ ఐడి ప్రూఫ్స్ ఏదోటి, మీ ఎంప్లాయీ ఐడి కానీ మీ కాలేజ్ ఐడి కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఆధార్ కార్డు మాత్రం ఒరిజినల్ తీసుకొని వీళ్ళు రమ్మని చెప్తున్నారు, జెరాక్స్ అవి తీసుకొని రావద్దని. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఏ రోజు ఉందో, ఏ షిఫ్ట్లో ఉందో ఆ టైంకి వెళ్ళాలి. వేరే షిఫ్ట్కి వెళ్తే వాళ్ళు అలౌ చేయరు. తర్వాత ఫోన్లు కానీ, వాచ్లు కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, బ్లూటూత్లు కానీ, గోల్డ్ చైన్లు ఇలాంటివి ఏమీ అలౌ చేయట్లేదండి ఎగ్జామ్ సెంటర్కి ఎవరిని కూడా. సో అవన్నీ కూడా మీరు ఇంట్లోనే వదిలేసి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఫోన్స్ అయితే తప్పదు కాబట్టి అక్కడికి లెక్క కౌంటర్లో పెట్టుకోవడము, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇచ్చి బయట ఉండమని చెప్పడం చేయాలి. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీష్లో కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత ప్రతి క్వశ్చన్ ఒకవేళ రాంగ్ చేస్తే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఓకేనా. ఆర్ఆర్బీ మాక్ టెస్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. దాని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏఎల్పీ గురించి చెప్పినప్పుడు. సో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఏవి ముందు అటెంప్ట్ చేయాలి, ఏవి రానివి ఏం చేయాలి, సో టైం ఎక్కువ తీసుకుంటుందంటే దాన్ని ఏం చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఇప్పుడు చెప్తే ఇది కూడా వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట, లెంత్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మీకు అక్కడ పెన్ను వైట్ పేపర్ ఇస్తారు కదా, సో ఆ వైట్ పేపర్ మీద మీ రోల్ నెంబరు, తర్వాత మీ పేరు రాయాలి ఆ రఫ్ షీట్ మీద. సో మళ్ళీ దాన్ని మీరు పట్టుకొని వచ్చేయకూడదు, వాళ్ళకి ఇచ్చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసి రావాలన్నమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు పాస్ ఇస్తారు కదా, దీంతో మీరు రిజర్వేషన్ చేసుకుంటారు కదా, అది పట్టుకుని అయితే మీరు వెళ్ళాలి. ఒకవేళ మిగతా వాళ్ళందరూ కూడా మీ డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు ఎంత పే చేస్తారో అంత మొత్తం వచ్చేసింది. మిగతా వాళ్ళకైతే 400 రూపీస్ అయితే రిటర్న్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వస్తుంది. ఓకేనా. ఆధార్లో ఒకవేళ రాంగ్ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఓకేనా. చూడండి, ఆధార్లో ఒకవేళ రాంగ్ ఉన్నట్లయితే ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మీరు జస్ట్ ముందుగా ఇందులో లాగిన్ చేసుకోండి. ఓకే. ఆర్ఆర్బీ అప్లై వెబ్సైట్, ఇందులోకి మీరు లాగిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మీకు మీ డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా ముందుగా వెరిఫై చేసేయండి, అందరూ కూడా వెరిఫై చేయాలండి. ఎందుకంటే చాలామందికి మ్యాచ్ అవ్వట్లేదు పేర్లు అనేది, మీ ఆధార్లో ఉన్న పేర్లు, మీ హాల్ టికెట్లో ఉన్న పేర్లు, లేదా మీ 10th క్లాస్ ఎలా ఉన్నాయో అలా లేవన్నమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే
ఓకేనా, చూడండి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న విధంగా అప్లై చేసి ఉంటారు కదా, సో ఆ డీటెయిల్స్ ఉంటారన్నమాట. ఇక్కడ మీ హాల్ టికెట్లు ఎలా వచ్చాయో, మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలాగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ వస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ సేమ్ అనుకుంటే ఇక్కడ టిక్ పెట్టాలి. ఇక్కడ టిక్ పెడితే సేమ్ యాజ్ ఈజ్గా ఇవే ఈ పక్కన కూడా వచ్చేస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా, సేమ్ యాజ్ ఈజ్గా వచ్చేస్తాయి. ఒకవేళ రెండు వేరువేరుగా ఉన్నాయంటే మాత్రం టిక్ పెట్టొద్దు. మీ ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్తోనే ప్రజెంట్ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అందులో ఉన్నట్టుగా మీరు 10th క్లాస్లో ఉన్నట్టు కాదు, ఆధార్లో ఉన్నట్టుగా ఇది డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. సో మీ ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ జెండర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫైపై క్లిక్ చేయాలి. సేమ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, సేమ్ లేకపోతే ఎలా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇది మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరిఫై చేసే టైంలో రెండు మ్యాచ్ అవ్వలేదని అక్కడ ఆపేస్తారు. అదే ఇక్కడ మీరు రాంగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో రెండు ఇక్కడ ఏదైతే మ్యాచ్ అయిందో అక్కడ రాంగ్గా వాళ్ళకి కూడా చూపిస్తుంది రెండు మ్యాచ్ అవ్వలేనట్టు. సో రెండు డేటా వాళ్ళు కంపేర్ చేసి ఓకే వీళ్ళే అని చెప్పేసి మిమ్మల్ని వెంటనే లోనికి అయితే అలో చేస్తారు. సో ఇక్కడ వెరిఫై ఆధార్పై క్లిక్ చేయాలి, అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ విధంగా సేమ్ ఉంటే ఇక్కడ టిక్ పెట్టండి, సేమ్ లేకపోతే ఆధార్లో ఉన్న డేటా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి. అర్థమైందా, ఈ విధంగా చేస్తే అయిపోతుంది. ఒకవేళ మీ డిజి లాకర్తో లింక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు డిజి లాకర్ కూడా లింక్ చేసుకోవచ్చు డేటా మొత్తం. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటుంది, తెలుసు ఆల్రెడీ, ఇది కూడా ముందు వీడియో చేశాను. ఓకే, అప్లికేషన్ హిస్టరీ ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పోస్ట్ దేనికి అప్లై చేశారు, అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా, ఓకే పేమెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి అనమాట. ఓకే, యాక్సెప్ట్ అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని, రిజెక్ట్ అయితే ఈ విధంగా రిజెక్టెడ్ అయితే వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పోస్ట్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను అందరూ కూడా. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ మ్యాచ్ అవ్వకపోతే మీరు చేయాల్సిన పనులు ఏంటో చెప్పాను, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలో చెప్పాను, ఇవన్నీ చెప్పాను. సో ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దండి, ఎక్కువగా చదివేవద్దు. ఆ ఎగ్జామ్ రోజు రిలాక్స్గా ఉండండి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏవైతే చూసిన వెంటనే వచ్చు అనుకున్నారో అవన్నీ ఫాస్ట్ చేయండి. ఇవి రావు అనుకున్నవి వదిలేయండి. ఇవి వచ్చు కానీ కొన్ని టైం టేకన్ అనుకున్న దాన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది వైలెట్ కలర్లో ఉంటుంది. లాస్ట్ మరలా మీకు టైం అయితే వెనక్కి వచ్చి అవి చూసుకుంటూ మరలా మీరు చేయగలుగుతారు. ఏవైతే చేయలేదో అవి రెడ్ కలర్లో ఉండిపోతాయి, అవి మీరు అవసరం లేదు, రావని మీకు అర్థం. మీకు వచ్చు అనుకున్నవి గ్రీన్ కలర్లో ఉంటాయి, సో అవి చేస్తారు మరలా చూడాల్సిన అవసరం లేదు. సో మార్క్ చేసుకున్నవి మరలా వచ్చి వెనక్కి చూసుకుంటారనమాట, అంతే. సో ఇది మీరు మాక్ టెస్ట్ ఒకసారి రాస్తే ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ ఎలా చేయాలి, టైం వేస్ట్ అవ్వకుండా. మీరు ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే మాత్రం మీరు అక్కడ చాలా ఇబ్బంది పడతారు, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, ఎలా ప్లాన్ చేయాలి ఏంటో తెలియదు. అందుకే మీరు ఇప్పుడు మాక్ టెస్ట్లో ఒకసారి రాస్తే కన్ఫామ్గా మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ ఎగ్జామ్లో చేయకుండా ఉంటారు. సో అది మనకు బెనిఫిట్ అవుతుంది. అందుకే మీరు ముందుగా ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అక్కడ చేయకుండా మీరు జాగ్రత్త పడతారనమాట. ఓకేనా, ఇది. సో మీరు కరెక్ట్గా లింక్ అయితే ఓపెన్ చేయండి, అందరూ కూడా లాగిన్ అవుతుంది. అలాగే మీరు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, లేదంటే చూడండి ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అని ఉంటుంది మన వెబ్సైట్లో. ఇక్కడ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ మీ మెసేజ్, మీ ప్రాబ్లం ఏంటి, మీకు డౌన్లోడ్ అవ్వట్లేదు అనుకోండి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం రావట్లేదు, నాకు మీ డీటెయిల్స్ పంపించండి, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేను మీకు ఏవైతే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి పంపిస్తాను. లేదు వేరే ఏమైనా ఉంటే అవన్నీ పంపించండి, నేను చూసినాక మీకైతే రిప్లై చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇది కాంటాక్ట్ ఫామ్ మన వెబ్సైట్లో ఉంటుందన్నమాట. ఓకేనా, మన వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను, telugutricks.com, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనా, ఇందులో మనకి అన్నీ కూడా ఉంటాయి, ప్రతి దాని గురించి ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ హాల్ టికెట్స్ గురించి నిన్న పెట్టాను, టెక్నీషియన్, జేఈ, తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ గురించి సంబంధించి కీ కాల్ లెటర్స్, ఏఎల్పీకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడానికి ఫ్రెండ్స్ రిప్లై చేస్తుంటాను. థ్యాంక్ యూ, అందరూ కూడా ఆల్ ద బెస్ట్, బాగా రాయండి.